పెద్ద ప్రశ్న ఈ యుద్ధం గురించి. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు అన్న మొదలు పెడితే ఒకవేళ ఆగిపోయింది అనుకుంటే, దట్స్ లుక్ ఎట్ దట్ వే. యుద్ధం ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు ఆగిపోయింది అనుకుంటే డీల్ అయిపోయాక మొదలుపెట్టిన కారణం ఏంటి, మధ్యలో జరిగింది ఏంటి, ఒకవేళ ఆపితే అమెరికా ఇజ్రాయెల్ సాధించింది ఏంటి, అలాగే ఇది ఎవరికి నష్టాన్ని మిగిల్చింది, ప్రపంచానికి ఏం పాఠాలు నేర్పించింది? చాలా మంచి ప్రశ్న అండి. అసలు స్టార్ట్ చేసింది కారణాలు ఏంటి? రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వెనక్కి తోయాలి, తర్వాత ఇరాన్ లో ప్రభుత్వ మార్పిడి తీసుకురావాలి. ఈ రెండు ముఖ్యమైన అంశాల మీద స్టార్ట్ అయ్యారు. ఒక విధంగా చూసుకుంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వెనక్కి తోసారా అంటే తోసినట్లే వెళ్ళినట్టే కనబడుతోంది. పెద్ద ఎత్తున వాటిని డ్యామేజ్ చేయడం జరిగింది. కానీ ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఇన్స్ట్రుమెంట్స్ ని బాంబ్ చేయటం వల్ల ఆగదండి. బికాస్ కేపబిలిటీ ఒకసారి వస్తే దాన్ని తొందరగా మళ్ళీ నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎన్నాళ్ళు ఇరాన్ ని ఆపగలరు అన్నది చూడాల్సిన అంశం. కాకపోతే ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీశారన్నది వాస్తవం. కానీ రేపు పొద్దున్న ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసే కేపబిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రభుత్వానికి అటువంటి ఇంటెన్షన్ ఉంటుందా? ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ నా దగ్గర ఉండుంటే గనక ఇటువంటి దాడులు నా మీద జరగవు కదా అని ఇరాన్ ఆలోచించేది. సో ఒక విధంగా చూస్తే నిజమే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొంతకాలం వెనక్కి వెళ్ళింది. కాకపోతే కేపబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కోరిక పెరుగుతుంది కూడా ఇరాన్ లో, ఒకవేళ ఇదే రిజిమ్ కనుక కంటిన్యూ అవుతుంది. రెండు, ఈ రిజిమ్ ప్రభుత్వం మార్పిడి అంటున్నారు. వ్యక్తులు మారారు కానీ ఐఆర్జీసీ వ్యవస్థ లేదా అటు క్లరికల్ వ్యవస్థ, మత పెద్దల వ్యవస్థ అది అట్లానే ఉంది. ప్రభుత్వ మార్పిడి జరగలేదు. ఒకవేళ ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు ఒకవేళ పీస్ అగ్రిమెంట్ కనుక యూరోప్ లో సంతకం పెడితే ఒక సూపర్ పవర్ తో 3 నెలల పైగా యుద్ధం చేసి ఈ ఇరానియన్ రెజిమ్ పీస్ అగ్రిమెంట్ యూరోప్ లో వెస్టర్న్ కంట్రీస్ లో సైన్ చేస్తోంది అంటే దాని యొక్క లెజిటిమసీ పెరుగుతుంది. అంటే మూడు నెలల పాటు అమెరికన్ ఇజ్రాయెల్ బాంబింగ్ తీసుకుని రెజిమ్ సర్వైవ్ అయింది అంటే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. రేపు పొద్దున్న ప్రభుత్వం ఇంకా గట్టిగా నడిపే అవకాశం ఉంది. కాకపోతే అమెరికన్స్ ఏమి ఆలోచించచ్చు అంటే ఇజ్రాయలీస్ కానీ ప్రస్తుతానికి పీస్ అగ్రిమెంట్ పెట్టి ఎలాగో అలా వెనక నుంచి ఈ ప్రభుత్వాన్ని పడేసే ప్రయత్నం చేయొచ్చా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడేయచ్చా అన్నది ఆలోచించే అవకాశం ఉందండి. కాకపోతే ఇంకోటి మనం చూస్తున్నది ఏంటంటే అమెరికా వైఖరి మీద మిడిల్ ఈస్ట్ లో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఒకటి, మీరు చెప్పకుండా యుద్ధం చేశారు, తర్వాత సంతకం పెట్టేప్పుడేమో మా ఇంట్రెస్ట్ మీరు తీసుకుంటున్నారా పరిగణలోకి అని ఒక ప్రశ్న వస్తుంది. మీరు చూడండి, గత వారంలో ఖటార్ సొంతగానే ఒక డెలిగేషన్ ని పంపించేసింది ఇరాన్ కి. సరే, ఖటార్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అనుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే చాలా అసంతృప్తిగా ఉందో ఇరాన్ వైఖరి మీద, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒక డిప్లొమాటిక్ డెలిగేషన్ ని పంపించింది ఇరాన్ కి. సో ఓవరాల్ గా తీసుకుంటే నిజమే న్యూక్లియర్ ప్రోగ్రామ్ వెనక్కి వెళ్ళటం జరిగింది కొద్దిగా, కానీ పూర్తిగా కాలేదు. ఇరానియన్ రెజీమ్ ఇంకా గట్టిగానే ఉంది. రేపు పొద్దున సంతకాలు పెడితే దాని యొక్క లెజిటిమసీ పెరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో, ముఖ్యంగా అటు మిడిల్ ఈస్టర్న్ గల్ఫ్ కంట్రీస్ లో, వాళ్ళు కూడా అమెరికా వైఖరి పట్ల కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కనపడుతోంది క్లియర్ గా. ఇలాంటి పరిణామాలు చూసుకుంటే యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కంటే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కాంప్లెక్స్ గా అయిపోయింది మిడిల్ ఈస్ట్. అనుకున్న ఆబ్జెక్టివ్స్ పూర్తిగా సాధించలేదేమో అన్న అనుమానం వస్తుందండి. ఓకే, నెతన్యాహు విషయం ఏంటి? ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి, ఇప్పుడు అది జరగకుండా పూర్తి అయిపోయినట్టు అవుతుంది కదా యుద్ధం, ఒకవేళ ఇప్పుడు కనుక క్లోజ్ అయితే. ఒక విధంగా చూసుకుంటే నెతన్యాహు తన ఆబ్జెక్టివ్స్ కొన్ని అచీవ్ చేయడం జరిగిందండి. ఉదాహరణకి ఇరానియన్ మిజైల్ కేపబిలిటీస్ ని దెబ్బతీశారు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వెనక్కి తోయటం జరిగింది. కానీ రిజీమ్ చేంజ్ జరగలేదు పూర్తిగా. కాకపోతే ఈ ప్రక్రియ మొత్తంలో ఇజ్రాయెల్ తన కేపబిలిటీస్ ని చూపించగలిగిందండి. ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులు చేయగలిగింది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేసింది, కానీ ఇజ్రాయెల్ చేసినంత తీవ్రంగా చేయలేదు. రెండు, అటు హిజ్బుల్లాను కూడా పెద్ద ఎత్తున దెబ్బతీయటం జరిగింది. కాకపోతే పూర్తిగా తీసేసారా? చేయలేకపోయారు. అటు హౌతీస్ని కూడా దెబ్బతీయటం జరిగింది. ఓవరాల్ గా తీసుకుంటే ఇజ్రాయెల్ విషయంలో ఎండ్ స్టేట్ అంటారు కదండి, ఒక యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఈ స్థితికి చేరాలి అని ఎండ్ స్టేట్ అంటారండి. ఆ స్టేట్ క్లియర్ గా డిఫైన్ చేసుకుందా ఇజ్రాయెల్ అన్నది దాని మీద ప్రశ్నలు వస్తున్నాయి. బికాజ్ మీరు
సదర్న్ లెబనాన్ లో కనుక బఫర్ జోన్ క్రియేట్ చేసే ప్రయత్నం నడుస్తోంది. అది ఎంతవరకు సక్సెస్